మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక. మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక. అయితే మనం రసాయన శాస్త్రంలో చాలా వరకు మూలకాలు ఉన్నాయి. అయితే శాస్త్రజ్ఞులు వాళ్ళకు అందుబాటులో ఉన్న మూలకాలను వర్గీకరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారన్నమాట. అయితే మూలకాలను క్రమ పద్ధతిలో అమర్చాలి అనే ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భౌతిక రసాయన మార్పుల ద్వారా ఏదైనా పదార్థాన్ని అంతకంటే మరింత సూక్ష్మ పదార్థంగా విభజించలేమో, దానిని మూలకం అంటాము అని రాబర్ట్ బాయిల్ నిర్వచించడం జరిగింది. రాబర్ట్ బాయిల్ ఇప్పుడు 1661. అప్పటికి తెలిసిన మూలకాల సంఖ్య ఎంత అంటే 13. ఇప్పుడు తెలిసిన మూలకాల సంఖ్య ఎంత? 13. అయితే 18వ శతాబ్దం దగ్గరికి లావోయిజర్ మరో 11 మూలకాలు కనుగొన్నారు. లావోయిజర్ కాలంలో మరో 11 మూలకాలు కనుగొన్నారు. 1865 సంవత్సరానికి మొత్తం కలిపి మన దగ్గర ఉన్న మూలకాల సంఖ్య ఎంత అంటే 63. 1865 సంవత్సరం నాటికి మూలకాల సంఖ్య ఎంత? 63. 1940కి మొత్తం సహజ వనరుల నుండి 91 మూలకాలు కనుగొన్నారు. మరో 17 మూలకాలు ఏంటంటే కృత్రిమంగా తయారు చేయబడ్డాయి. అదే కృత్రిమ మూలకాలతో కలిపి మొత్తం 115 పైగా మూలకాలు కనుగొన్నారు. ఈ మూలకాల సంఖ్య పెరిగే కొద్దీ మూలకాలు, వాటి సమ్మేళనాలు, రసాయన సమాచారం ఇదంతా కూడా చాలా సంక్లిష్టంగా మారింది. అందులో లోహాలు, అలోహాలు, వాటి భౌతిక రసాయన ధర్మాలు, వీటి ఆధారంగా కూడా వాటి సమ్మేళనాలను, మూలకాలను, వాటిని అన్నిటి కూడా క్రమబద్ధీకరించి భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా వర్గీకరించడానికి అన్వేషించడం ప్రారంభించారు. అయితే 18వ శతాబ్దం ప్రారంభంలో జోసెఫ్ లూయిస్ ప్రాస్ట్ శాస్త్రవేత్త ఏంటంటే హైడ్రోజన్ పరమాణును ఒక నిర్మాణాత్మక ప్రమాణమని, మిగిలిన అన్ని పరమాణువులు హైడ్రోజన్ పరమాణువుల కలయిక వలన ఏర్పడతాయని తెలిపాడు. హైడ్రోజన్ పరమాణువును ఒక నిర్మాణాత్మక ప్రమాణమని, మిగిలిన అన్ని మూలక పరమాణువులు హైడ్రోజన్ పరమాణు కలయిక వలన ఏర్పడతాయని తెలిపాడు. ఇతని కాలంలో అన్ని మూలకాల పరమాణు భారాలను పూర్ణాంక సంఖ్యలుగా చెప్పారనమాట. అప్పుడు ఎంత హైడ్రోజన్ పరమాణు భారం 1 కింద తీసుకున్నారు. అయితే దీని తర్వాత కొన్ని సిద్ధాంతాలు రావడం జరిగింది. అందులో ఏంటంటే మొదటిది డాబరేనర్ త్రిక సిద్ధాంతం. జోహెన్ వోల్ఫ్గాంగ్ డాబరేనర్ 1829. ఈ శాస్త్రవేత్త ఏంటంటే జర్మన్ రసాయన శాస్త్రవేత్త. ఒకే రకమైన రసాయన ధర్మాలు కలిగి ఉన్న 3 మూలకాలను సమూహాలుగా గుర్తించాడు అతను. ఒకే రకమైన రసాయన ధర్మాలు కలిగిన 3 మూలకాలను సమూహాలుగా గుర్తించి వాటికి త్రికము అని పేరు పెట్టాడు. ట్రయాడ్స్ అంటే ప్రతి త్రికములోని మధ్య మూలక పరమాణు భారం, త్రికములోని మధ్య మూలకపు పరమాణు భారం మిగిలిన 2 మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా ఉంటుంది. ప్రతి త్రికములోని మధ్య మూలక పరమాణు భారం మిగిలిన 2 మూలకాల పరమాణు భారాల సరాసరికి దాదాపు సమానంగా ఉంటుంది. ఇది డాబరేనర్ త్రిక సిద్ధాంతం అని పిలుస్తాం. ఇందులో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసామనుకోండి, లిథియం, సోడియం, పొటాషియం ఉంది. లిథియం పరమాణు భారం ఎంత? 7. సోడియంది 23, పొటాషియము 39. అంటే ఏంటి? మొదటి మరియు 3 పరమాణు భారాల సరాసరి
18 మూలక పరమాణు భారానికి సమానంగా అవుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం తీసుకోండి. కాల్షియము, స్ట్రాన్షియం, బేరియము. తర్వాత క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవి రెండు కలిపి వాటి యావరేజ్ తీసుకున్నట్లయితే ఇది రావాలి మనకి. ఇప్పుడు సల్ఫరు, సెలీనియం, టెలూరియం ఉంది. సల్ఫరు, టెలూరియం కలిపి బయట వచ్చేస్తే సెలీనియం రావాలి. అలాగే మాంగనీస్, ఐరన్ చేస్తే క్రోమియం వస్తుంది. అంటే మొదటి వరుసలో సోడియం పరమాణు భారం లిథియం, పొటాషియం పరమాణు భారాల సరాసరికి సమానం. మూలకాల ధర్మాలకు వాటి పరమాణు ద్రవ్యరాశి సహసంబంధం ఉంది. మూలకాల ధర్మాలకు వాటి పరమాణు ద్రవ్యరాశికు సహసంబంధం ఉందని డాబరైనర్ చేసిన ప్రయత్నాలు తెలుస్తుంది. అయితే ఇందులో ఏంటంటే లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని పరిమితులు. డాబరైనర్ కాలం నాటి తెలిసిన మూలకాలన్నింటికి త్రికాలుగా అమర్చలేకపోయినా, మూలకాలన్నింటినీ త్రికాలుగా అమర్చలేకపోతే ఈ సిద్ధాంతం అత్యధిక లేదా అత్యల్ప ద్రవ్యరాశిలోని మూలకాలకు వర్తించలేదు. పరమాణు ద్రవ్యరాశిని ఖచ్చితంగా కొలిచే పరికరాలు అభివృద్ధి చెందిన తర్వాత ఈ సిద్ధాంతం నిలవలేదన్నమాట. న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతం. న్యూలాండ్స్ అష్టక నియమం. ఏమిటి అష్టక నియమం అంటే, జాన్ న్యూలాండ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త ఏం చేశారంటే 1865లో మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చాడు. ఏం చేసిన బ్రిటిష్ శాస్త్రవేత్త 1865లో మూలకాలను పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చాడు. దీంతోనే 7 గ్రూపులు ఏర్పడతాయని చెప్పడం జరిగింది. ఆ 7 గ్రూపుల్లో ఉండే మూలకాలు ఒకే విధమైన రసాయన ధర్మాలు కలిగి ఉంటాయి అని గమనించాడు ఈయన. ఈ ఏర్పడిన గ్రూపుల్లో మూలకాలు ఒకే విధమైన రసాయన ధర్మాలు కలిగి ఉంటాయని గమనించాడు. దీని ఆధారంగా ఏంటంటే ఒక అష్టక నియమాన్ని ప్రతిపాదించాడు ఈయన. అంటే ఈయన నిర్వచనం ఎలా ఉందంటే, మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు వాటి ధర్మాలు నిర్ణీత వ్యవధుల్లో పునరావృతం అవుతూ ఉంటాయి. ఒక మూలకం నుండి మొదలు పెడితే ప్రతి 8వ మూలకం ధర్మాలు మొదటి మూలక ధర్మాలు పోలి ఉంటాయి. ప్రతి 8వ మూలక ధర్మాలు మొదటి మూలక పరమాణు ధర్మాలని అంటే మూలక ధర్మాన్ని పోలి ఉంటాయి. దీన్ని ఏమంటాం? న్యూలాండ్స్ అష్టక నియమం అంటాం. ఇప్పుడు ఈ అమర్చిన ఒక పట్టిక చూసినట్టయితే హైడ్రోజన్, తర్వాత లిథియము, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, అలాగే ఫ్లోరిన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, పొటాషియం, కాల్షియం, క్రోమియం, టైటానియం, మాంగనీస్, ఐరన్. ఈ విధంగా చూసినట్లయితే హైడ్రోజన్ 1 నుండి ఇక్కడ 7 మూలకాలు, ఇవన్నీ 7 గ్రూపులు. ఇందులో 1వది 8వది. ఏం చెప్పాడైనా 1వ మూలకం మరియు 8వ మూలకం పరమాణు ధర్మాలు ఒకే విధంగా ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే 8కి ఇక్కడ క్లోరిన్ 15, 8వ మూలకం. ఈ విధంగా చెప్పండి. న్యూలాండ్స్ మొదటిసారిగా మూలకాలను ఏంటంటే పరమాణు సంఖ్యలను కేటాయించారు. పరమాణు సంఖ్యలు మొదటిసారిగా కేటాయించింది ఎవరంటే న్యూలాండ్స్. కానీ ఇతర ప్రతిపాదన అనుభవజ్ఞుల శాస్త్రజ్ఞులు కానీ, శాస్త్రవేత్తల సంఘం కానీ, ప్రచురించబడే సంచికలు కానీ ఆమోదించలేదు. ఇతర ప్రతిపాదనల్ని ఎవరు కూడా ఆమోదించలేదు. న్యూలాండ్స్ మూలకాల పట్టికలో హైడ్రోజన్తో మొదలు పెడితే 8వ మూలకం క్లోరిన్, తర్వాత 8వ మూలకం క్లోరిన్ ఒకే ధర్మాలు ప్రదర్శిస్తాయి. అలాగే లిథియం నుండి ప్రారంభిస్తే తర్వాత 8వ మూలకం సోడియం, తర్వాత 8వ మూలకం
పొటాషియం కూడా ఒకే భౌతిక రసాయన ధర్మాలని చూపుతారు. అయితే ఇందులో ఉన్న లోపాలు ఏంటి అని చూసామనుకోండి. ఇందులో ఉన్న లోపాలు న్యూలాండ్స్ ఏంటంటే ఒకే గడిలో 2 మూలకాలను చూపెట్టాడు. కోబాల్ట్ నికెల్ ఒకే గడిలో 2 మూలకాలు. పూర్తిగా భిన్నమైన ధర్మాలు కలిగిన కొన్ని మూలకాలను ఒకే గ్రూప్లో అమర్చాడు. పూర్తిగా భిన్నమైన ధర్మాలు గల కొన్ని మూలకాలను ఒకే గ్రూప్లోని అమర్చాడు. ఉదాహరణకి ఏంటంటే కోబాల్ట్ నికెల్, పెల్లాడియం, ప్లాటినం, ఇరిడియంలను వాటి ధర్మాలకు భిన్నంగా ఉన్న హాలోజన్ మూలకాలైన ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వీటిలో అడ్డవరుసలో పెట్టడం జరిగిందన్నమాట. ఈ నియమము కాల్షియం వరకు బాగానే పనిచేస్తుంది. కాల్షియం కంటే ఎక్కువ పరమాణు ద్రవ్యరాశి ఉంటే ఆ మూలకాలకు ఇది పడుతుంది. కాల్షియం కంటే ఎక్కువ పరమాణు ద్రవ్యరాశి ఉన్న మూలకాలకు ఇది పడుతుంది. అయితే న్యూలాండ్స్ పట్టికలో ఏంటంటే 56 మూలకాలు మాత్రమే పరిమితం. 56 మూలకాలు మాత్రమే పరిమితం. న్యూలాండ్స్ మూలకాల రసాయన ధర్మాల ఆవర్తన క్రమాన్ని అంటే సంగీత స్వరాలతో గల ఆవర్తనంతో పోల్చడం. సంగీత స్వరం తీసుకున్నాం అనుకోండి, అవి ఎక్కడి నుండి మొదలుపెట్టినా 8వ స్థానం వచ్చేసరికి తిరిగి అక్కడికే చేరుతుంది అన్నమాట. 8వ స్థానం వచ్చేసరికి అక్కడికే చేరుతుంది. ఇదే విధంగా న్యూలాండ్స్ మూలకాలను కూడా అష్టక్రమంలో అమర్చాడు. ఉమ్మడి ధర్మాలను పాటించిన మూలకాలను కూడా అష్టక్రమంలో అమర్చే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు మనం సంగీతంలో ఏంటి 7 స్వరాలు ఉంటాయి. స, రి, గ, మ, ప, ద, ని. తర్వాత మళ్ళీ సా వస్తుంది. అలాగే ఇతను కూడా మూలకాల భౌతిక రసాయన ధర్మాలను 1 నుండి 8వ దానికి సరిపోతుందని చెప్పడం జరిగింది అన్నమాట. తర్వాత మెండలీఫ్ ఆవర్తన పట్టిక. ఇది మెండలీఫ్ ఆయన ఎక్కడ అంటే రష్యన్ శాస్త్రవేత్తలు. ఎవరో రష్యన్ శాస్త్రవేత్త. అప్పటి వరకు తెలిసిన పరమాణు మూలకాలను తీసుకొని వాటి పరమాణు ద్రవ్యరాశులను ఆరోహణ క్రమంలో ఒక క్రమబద్ధతలో అమర్చి ఒక చార్టుగా తయారు చేసి పరమాణు ద్రవ్యరాశులని అంటే మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశిని తీసుకొని వాటన్నింటినీ ఒక ఆరోహణ క్రమంలో అమర్చి ఒక క్రమబద్ధతలో చార్ట్ రూపంలో తయారు చేశాడు. చార్ట్ని ఏంటంటే 8 నిలువు వరుసలుగా విభజించాడు. 8 నిలువు వరుసలు. ఏమన్నాడు? గ్రూపు. ప్రతి గ్రూపు మళ్ళీ సబ్ గ్రూపులుగా విభజించడం జరిగింది. ఏ, బి ఉపగ్రూపులుగా విభజించాడు. ఇది రసాయన ధర్మాల్లో సారూప్యత మూలకాలను కలిగి ఉంటుంది. ఏది? ఏబి గ్రూపులు, ఉపగ్రూపులు. మొదటి గ్రూప్లో ఉన్న మొదటి వరుస మూలకాలు ఆక్సిజన్తో జరిపి R2O అన్న సాధారణ ఫార్ములా కలిగిన సమ్మేళనం ఏర్పరుస్తాయి. మొదటి గ్రూప్లో ఉన్న మొదటి వరుస మూలకాలు ఆక్సిజన్తో జరిపి మొదటి గ్రూపులో ఉన్న మొదటి వరుస మూలకాలు ఆక్సిజన్తో జరిపి R2O అను సాధారణ ఫార్ములా కలిగిన సమ్మేళనాలు ఇస్తాయి. ఉదాహరణగా లిథియం, సోడియం, పొటాషియం మూలకాలు ఆక్సిజన్తో జరిపి Li2O, Na2O, K2O వంటి సమ్మేళనాలు ఇస్తాయి. Li2O, Na2O, K2O వంటి సమ్మేళనాలు ఇస్తాయి. మొదటి గ్రూప్లో ఉన్న 2వ వరుస మూలకాలు ఆక్సిజన్తో జరిపి RO అనే సాధారణ ఫార్ములా కలిగిన ఆక్సిజన్ ఇస్తాయి. మొదటి గ్రూప్లో ఉన్న 2వ వరుస మూలకాలు ఆక్సిజన్తో జరిపి RO అనే సాధారణ ఫార్ములా కలిగిన ఆక్సిజన్ని ఇస్తాయి. అయితే ఉదాహరణగా బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం అనుకోండి. ఇవి ఏంటి? ఆక్సిజన్ జరిపి BuO, MgO, CaOలను ఏర్పరుస్తాయి. మెండలీఫ్ ఒకే గ్రూప్లో ఉన్న మూలకాల సారూప్యతలను వాటి ఉమ్మడి సంయోజకతను దృష్టిలో ఉంచుకొని వివరించే ప్రయత్నం చేసేది. ఒకే గ్రూప్లో ఉన్న మూలకాల సారూప్యత, వాటి యొక్క ఉమ్మడి సంయోజకత, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని తను వివరించడానికి ప్రయత్నం చేసినమాట. అయితే ఏంటి పీరియాడిక్ నియమం అంటే ఆవర్తన నియమం.
ఏమిటి ఆవర్తన నియమం అంటే మెన్లీవ్ ఆవర్తన పట్టికలో మూలకాల ధర్మాలకు సంబంధించి అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత మూలకాల ధర్మాల ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించడం. ఏమని చెప్పాడంటే మూలకాల భౌతిక రసాయన ధర్మాలు, మూలకాల భౌతిక రసాయన ధర్మాలు, వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు, దీన్ని ఏమంటారంటే మెన్లీఫ్ ఆవర్తన నియమం అంటారు. అయితే మెన్లీఫ్ ఆవర్తన పట్టికలోని ముఖ్య అంశాలు ఏంటి? మెన్లీఫ్ ఆవర్తన పట్టికలోని ముఖ్య అంశాలు మొదటిది ఏంటంటే గ్రూపులు మరియు ఉపగ్రూపులు. ఇప్పుడు మెన్లీఫ్ ఆవర్తన పట్టికలో 8 నిలువు వరుసలు ఉన్నాయి. వీటిని ఏమంటారు? గ్రూపులు అంటారు. వీటిని 1 నుండి 8 వరకు రోమన్ సంఖ్యలతో సూచిస్తారు. ఒక గ్రూప్లో ఉన్న మూలకాలన్నీ ఒకే రసాయన ధర్మాలను కలిగి ఉంటాయి. ప్రతి గ్రూపు ఏబి అనే 2 ఉపగ్రూపులుగా విభజించబడి ఉంటుంది. ప్రతి గ్రూపు ఏబి అనే 2 ఉపగ్రూపులుగా విభజించబడి ఉంటుంది. ఏదైనా ఉపగ్రూపులో ఉన్న మూలకాలు ఒకదానికొకటి రసాయన ధర్మాల్లో దగ్గర సంబంధం ఉంటుంది. ఏదైనా ఉపగ్రూపులో ఉన్న మూలకాలు ఒకదానికొకటి రసాయన ధర్మాల్లో దగ్గర సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఏ గ్రూప్ ఇది చెప్పాడు ఆయన. లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం. ఉపగ్రూపు ఫస్ట్ ఏ మూలకాలను చెప్తే లిథియం, సోడియం, పొటాషియం, రూబిడియం, సీజియం చెప్పాడు. ఇవేంటి? క్షారలోహాలు. ఇవి ఒకే రకమైన ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి. తర్వాత పీరియడ్లు ఏంటి? మెన్లీఫ్ ఆవర్తన పట్టికల్లో అడ్డు వరుసలను పీరియడ్లు అంటారు. ఇవన్నీ అంటే 7 ఉంటాయి. 7 ఉంటాయి. 1 నుండి 7 వరకు ఉంటాయి. వీటిని అరబిక్ సంఖ్యతో సూచిస్తారు. ఒక పీరియడ్లో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలు ప్రదర్శించవు. గ్రూప్లో మాత్రమే ఒకే రకమైన ధర్మాలు ప్రదర్శిస్తాయి. పీరియడ్లో ప్రదర్శించవు. అంటే అప్పటి వరకు తెలియని మూలకాల ధర్మాలను ఊహించడు. ఎలా అంటే ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక ఆధారంగా మెన్లీఫ్ కొన్ని మూలకాల లభ్యం కావడం లేదని గుర్తించాడు. ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక ఆధారంగా మెన్లీఫ్ కొన్ని మూలకాలు లభ్యం కావడం లేదు అని చెప్పడం జరిగింది. వాటి కోసం ఏంటంటే కొన్ని స్థానాలని ఖాళీ గడుల్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు మెన్లీఫ్ తాను ఊహించిన కొత్త మూలకాలు భవిష్యత్తులో తప్పనిసరిగా కనుగొనబడతాయి అని నమ్మాడు. అతను రూపొందించిన పట్టిక ఆధారంగా కొత్త మూలకాల ధర్మాలను ముందే ఊహించాడు. అతను ఊహించిన ధర్మాలు తర్వాత కాలంలో కొత్తగా కనుగొనబడిన మూలకాల ధర్మాలు ఒకేలా ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అతను ఊహించిన ధర్మాలు ఆ తర్వాత కాలంలో కొత్తగా కనుగొన్న మూలకాల ధర్మాలు ఒకటే అయి ఉన్నాయి. ఇప్పుడు అతను ఏం చెప్పాడంటే ఉదాహరణకి ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్, ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్. ఈ మూడింటికి ఏంటంటే ముందున్న మూలకానికి ఎకా అనే పేరు నిర్ణయించాడు. అంటే ఎకా అంటే సంస్కృత భాషలో ఏంటి? ఒకటే అర్థం. ఎకా అంటే అండి సంస్కృత భాషలో ఒకటే అని అర్థం. ఈ మూలకాల గురించి మెన్లీఫ్ ఊహించిన ధర్మాలు తర్వాత కాలంలో గాలియము, స్కాండియము, జర్మేనియం ధర్మాలు ఒకే విధంగా ఉన్నాయి. చూడండి, అవి చూస్తే మెన్లీఫ్ ఊహించే ధర్మం ఏంటంటే ఎకా అల్యూమినియం ఉంది. అదంతా పరమాణు భారం 68 అని చెప్పాడు. ఎకా అల్యూమినియం అదేంటిది? తర్వాత గాలియంగా కనుగొనడం జరిగింది 1875లో 69.72 వచ్చింది. తర్వాత ఎకా సిలికాన్ జర్మనీ కింద మారింది. ఇది సాంద్రత కూడా 5.9, ఇది ఎకా సిలికాన్ 5.5, గాలియం వచ్చి 5.94, ఇది 5.47గా చెప్పడం జరిగింది అన్నమాట.
అంటే ఆక్సైడ్ ఫార్ములా చూస్తే EA2O3, ఇక్కడ Ga2O3, ఇది కూడా GeO2, EaCl3, EaCl4, ఇది కూడా గాలియం క్లోరైడ్ ప్లస్ జర్మేనియం క్లోరైడ్గా నిర్ణయించడం జరిగింది అన్నమాట. ఎకాల్యూమినం యొక్క ద్రవ్యమైన స్థానం గురించి మెండలీఫ్ ఏం చెప్పాడంటే, నేను దాన్ని అరచేతిలో పట్టుకుంటే అది కరిగిపోతుందని చెప్పారు. ఇదేం చెప్పారు? ఎకాల్యూమినం యొక్క ద్రవ్యమైన స్థానం గురించి ఆయన ఏం చెప్పారంటే, నేను దాన్ని నా అరచేతిలో పట్టుకుంటే అది కరిగిపోతుందని చెప్పారు. అంటే ఎకాల్యూమినం కనుగొన్న గాలియం యొక్క ద్రవ్యమైన స్థానం ఎంత? 30.2 డిగ్రీల సెంటీగ్రేడ్. గాలియం యొక్క ద్రవ్యమైన స్థానం ఎంత? 30.2 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇది మన శరీర ఉష్ణోగ్రత అంత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కదా. మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్. దీనివల్ల ఏమైంది? ఆమె చెప్పింది వాస్తవం అని తెలిసింది. తర్వాత పరమాణు ద్రవ్యరాశి సరిచేయడం. తర్వాత ఏంటి? పరమాణు ద్రవ్యరాశి సరిచేయడం. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో మూలకాలు సరైన స్థానంలో ఉంచడం ద్వారా బెరీలియము, ఇండియము, బంగారం వంటి మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశిని సరిచేయడానికి వీలు కలిగింది. ఇప్పుడు మెండలీఫ్ కాలంలో ఏంటంటే బెరీలియం యొక్క పరమాణు భారం అంతప్పుడు 13.5, అంటే తుల్యాంక భారం అంటే సంయోజకత. పరమాణు భారం ఈక్వల్ టు తుల్యాంక భారం ఇంటూ సంయోజకత. బెరీలియం తుల్యాంక భారం ప్రయోగపూర్వకంగా చేస్తే 4.5గా వచ్చింది. దీని సంయోజకత 3గా పరిగణించారు. దీంతో ఏంటంటే 13.5 వచ్చింది. అది కావున ఈ మూలకాల పట్టికలో సరికాని గ్రూపులో అమర్చవలసి ఉంటుంది. కానీ అతడు బెరీలియం సంయోజకత 2 అని, పరమాణు భారం 9 అవుతుందని చెప్పాడు. ఒకవేళ బెరీలియం యొక్క పరమాణు భారం 9 అయితే అది 2వ గ్రూప్లో సరిపోతుంది. మెగ్నీషియం, కాల్షియం వంటి మూలకాల ధర్మాలతో సరిపోలు ఉండాలి అని గుర్తించాడు. అదేవిధంగా ఇండియము, బంగారం వంటి మూలకాలు ఖచ్చితమైన పరమాణు భారం కూడా లెక్కించాడు. ఆయన పరమాణు ద్రవ్యరాశుల్ని సరిచేయడానికి ఇతను ఒక పునాది నేర్పించాడు అనమాట. 13.5 ఉండేది పరమాణు భారం. దాని తుల్యాంక భారం అంటే సంయోజకత అప్పుడు ఎంతగా తీసుకునేవారంటే 4.5 × 3 తీసుకునేవారు. ఈయన సరి చేసింది ఏంటి? బెరీలియంలో సంయోజకత 2, పరమాణు తుల్యాంక భారం అంతా 4.5, 9 వచ్చింది. అప్పుడు అది ఇక్కడ 2వ గ్రూప్లో మెగ్నీషియం, కాల్షియంతో సరిపోయింది అనమాట. అదే అని చెప్పింది. తర్వాత అసంగత శ్రేణులు. తర్వాత ఏంటి? అసంగత శ్రేణులు. ఇప్పుడు టెలూరియం, అయోడిన్ వంటి కొన్ని అసంగత శ్రేణులను మెండలీఫ్ పట్టికలో మనము చూడవచ్చు. ఎక్కువ పరమాణు భారం గల టెలూరియము, తక్కువ పరమాణు భారం గల అయోడిన్ కంటే ముందు ఉంచారు. ఇలా కొన్ని మూలకాల గ్రూపులో సరైన స్థానాన్ని అమర్చకపోవడం అంటే తప్పిదాల తర్వాత కాలంలో మెండలీఫ్ అంగీకరించాడు. అతనే మెండలీఫ్ పాటించిన ఇలాంటి అసాధారణ ఆలోచన విధానం మిగిలిన రసాయన శాస్త్రవేత్తలందరికీ మెండలీఫ్ ఆవర్తన పట్టికను అంగీకరించేలా, గుర్తించేలా సహాయపడింది. మెండలీఫ్ ఆవర్తన పట్టికను పరిచయం చేసేటప్పటికి అప్పటికి ఎలక్ట్రాన్ కూడా ఇంకా కొనుక్కోలేదు. అతని గౌరవార్థం 101వ మూలకానికి ఏం పేరు పెట్టారు తెలుసా? మెండలీవియం. అందుకుగానే ఇతని గౌరవార్థం 101వ మూలకానికి మెండలీవియం అనే పేరు పెట్టడం జరిగింది. మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని పరిమితులు ఏంటి అంటే లోపాలు ఏంటి ఒకసారి చూద్దాం. అసంగత మూలకాల జతలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అధిక పరమాణు ద్రవ్యరాశి మూలకాలు అల్ప పరమాణు ద్రవ్యరాశి మూలకాలు ముందు ఉన్నాయి. టెలూరియం అంతా 127.64, 127.64. అయోడిన్ అంతా 126.94, 126.94. ఎక్కడంటే టెలూరియం ముందు ఉంచారు, అది ప్రాబ్లం అన్నమాట. తర్వాత కోబాల్ట్, నికెల్, పొటాషియము, ఆర్గాన్లు కూడా పరమాణు ద్రవ్యరాశుల ఆరోహణ క్రమంలో అమర్చడమే అంశానికి ఏంటంటే భిన్నంగా అమర్చారు. అవి అంటే వాటి పరమాణు భారాల కన్నా ఎక్కువ ఉన్న మూలకాలు ముందుకు వచ్చి తక్కువ ఉన్నవి వెనక్కి వెళ్ళిపోయి. అయితే సారూప్యత లేని మూలకాలను కలిపి ఉంచడం ఇది ఒక లోపం. సారూప్యత లేని మూలకాలని కలిపి ఉంచడం. ఇప్పుడు వివిధ ధర్మాల గల మూలకాలను ఒకే గ్రూప్లో, ఒక గ్రూప్ ఏ మరియు బి గ్రూప్లో ఉంచారు. విభిన్న ధర్మాల గల మూలకాలను ఒకే గ్రూప్లో ఒక గ్రూప్ ఏ మరియు ఒక గ్రూప్ బిలలో ఉంచారు.
ఇప్పుడు ఫస్ట్ ఏ గ్రూప్కి చెందిన లిథియం, సోడియం, పొటాషియం వంటి క్షారలోహాలు ఫస్ట్ బి గ్రూప్కి చెందిన కాపరు, సిల్వరు, ఔరం వంటి మూలకాలతో చాలా తక్కువ సారూప్యతను కలిగి ఉంటాయి. అదేవిధంగా 7th ఏ గ్రూప్కి చెందిన క్లోరిన్ అలోహం అయితే 7th బి గ్రూప్కి చెందిన మాంగనీస్ లోహం. ఇలాగా కొన్ని తేడాలు చేయడం జరిగింది. తర్వాత ఆధునిక ఆవర్తన పట్టిక. మూలకాలను అధిక శక్తి గల ఎలక్ట్రాన్ల చేత తాడనం చెందించినప్పుడు ప్రతి మూలకం ఒక స్వాభావిక పౌనఃపున్య అమరికల ఎక్సకిరణాన్ని విడుదల చేస్తుంది. ప్రతి మూలకము స్వాభావిక పౌనఃపున్య అమరికల ఎక్సకిరణాన్ని విడుదల చేస్తుంది. ఎవరు చెప్పారు? హెచ్జే మోస్లే. ఇతను ఏ దేశస్తుడు అంటే బ్రిటన్ భౌతిక శాస్త్రవేత్త. ఇతను 1913లో ఈ విషయాన్ని కనుగొన్నాడు. ఇతను 1913లో ఈ విషయాన్ని కనుగొన్నాడు. అది ఎక్సకిరణ స్వభావాన్ని విశ్లేషించి మోస్లే మూలక పరమాణులు ఉండే ధనావేశ కణాల సంఖ్యను లెక్కించాడు అన్నమాట. దీన్ని బట్టి ఏదైనా మూలకానికి పరమాణు ద్రవ్యరాశి కన్నా పరమాణు సంఖ్య విలక్షణమైనది అని కనుగొనడం జరిగింది. ఏదైనా మూలకానికి పరమాణువుల ద్రవ్యరాశి కన్నా పరమాణుల సంఖ్య విలక్షణమైన ధర్మం అని మోస్లే ప్రతిపాదించాడు. అయితే పరమాణు సంఖ్య అంటే ఏంటి? ఒక మూలక పరమాణులో ఉన్న ధనావేశ కణాల సంఖ్య ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య అంటారు. ఒక మూలక పరమాణులో ఉన్న ధనావేశ కణాల సంఖ్యను ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య అంటాం. ఇప్పుడు పరమాణు సంఖ్యను తెలుసుకున్న తర్వాత ఆవర్తన పట్టికలో పరమాణు సంఖ్యల ఆధారంగా మూలకాలను అమర్చడం ఇంతగా మునుపు అనుసరించిన పద్ధతి కన్నా కొంచెం మేలైంది అని గుర్తించడం జరిగింది. ఇప్పుడు పరమాణు సంఖ్యల ఆరోగ్య క్రమంలో మూలకాలను అమర్చడం ద్వారా అసంగత మూలకాల సమస్యను సులువుగా మనం మార్చవచ్చు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు టెల్యూరియం పరమాణు సంఖ్య అయోడిన్ కన్నా 1 యూనిట్ తక్కువగా ఉన్నప్పటికీ పరమాణు భారం ఎక్కువ కదా. పరమాణు సంఖ్య భావన ఆవర్తన నియమాన్ని మార్చడానికి దారితీస్తుంది. అది పరమాణు భారం అనే భావన నుండి పరమాణు సంఖ్య భావనను ఆవర్తన నియమంగా మార్చబడి నవీన ఆవర్తన నియమంగా పిలవడం జరిగింది. అయితే మెండలీ ప్రకారం మూలకాల భౌతిక రసాయన ధర్మాలు పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు మనకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే నవీన ఆవర్తన నియమం ఏంటంటే పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు అని మనం మార్చుకోవాలి. దీన్నే మనం ఏమంటామంటే విస్తృత ఆవర్తన పట్టిక అని కూడా అంటాం. ఏమంటాం? విస్తృత ఆవర్తన పట్టిక. ఇది మెండలీవ్ ఆవర్తన పట్టిక కొనసాగింపు. ఇది మెండలీవ్ ఆవర్తన పట్టిక కొనసాగింపు. ఇప్పుడు ఈ పరమాణు సంఖ్య అనేది ఏంటంటే ప్రోటాన్ల సంఖ్యనే కాకుండా ఎలక్ట్రాన్ల సంఖ్యను కూడా చెప్తుంది. కాబట్టి మూలకాల భౌతిక రసాయన ధర్మాల మూలకాల పరమాణువులను ప్రోటాన్ల సంఖ్యపై మాత్రం ఆధారపడకుండా ఎలక్ట్రాన్ల సంఖ్య మరియు వాటి విన్యాసంపై కూడా ఆధారపడి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ప్రోటాన్ల సంఖ్యపై మాత్రమే కాకుండా ఎలక్ట్రాన్ల సంఖ్య మరియు వాటి విన్యాసంపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. అంటే మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాలు ఆవర్తన ప్రమేయాలు. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు. నవీన ఆవర్తన పట్టికలోనే మూలకాల స్థానాలు. నవీన ఆవర్తన పట్టికలోనే మూలకాల స్థానాలు. అయితే నవీన ఆవర్తన పట్టికలో ఏంటంటే 18 నిలువు వరుసలు. వీటిని మనం ఏమంటాం? గ్రూపులు అంటాం. 18 నిలువు వరుసలు. వీటిని ఏమంటాం? గ్రూపులు అంటాం. 7 అడ్డు వరుసలు. వీటిని ఏమంటాం? పీరియడ్లు అంటాం. ఇప్పుడు ఏంటంటే నవీన ఆవర్తన పట్టికలో ఒక మూలకం యొక్క స్థానాన్ని ఎలా నిర్ణయిస్తాం అంటే ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా నిర్ణయిస్తాం. ఎలా నిర్ణయిస్తాం? ఎలక్ట్రాన్ విన్యాసాల ఆధారంగా నిర్ణయిస్తాం. అయితే మూలక పరమాణువుల బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం అంటే వ్యాలెన్సీ స్థాయి అన్నమాట. వ్యాలెన్సీ స్థాయి. ఒకేలా ఉండే మూలకాలన్నీ ఒకే నిలువు వరుసలో అమర్చబడి ఉంటాయి. ఇప్పుడు వ్యాలెన్సీ స్థాయి చూసుకున్నారనుకోండి,
అది ఏ గ్రూప్లో ఉంది చూసి దాని వ్యాలెన్స్ స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్లు అన్నీ ఒకేలా ఉండే మూలకాలన్నీ ఒకే నిలువు వరుసలో అమర్చబడి ఉండేలాగా చేస్తారు. వీటిని ఏమంటామంటే మనం గ్రూపులు అంటాం. అయితే ఒక గ్రూపులో ఉన్న మూలకాలు వాటి ప్రధాన క్వాంటం సంఖ్య పెరిగే క్రమంలో అమర్చబడతాయి. పరమాణు నిర్మాణంలో మనకు తెలిసింది ఏంటంటే S ఉపకక్ష ఉంది. అందులో ఏంటి, ఒకే ఆర్బిటాల్ ఉంటుంది. గరిష్టంగా ఎన్ని ఉంటాయి, 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్లు గరిష్టంగా 2 ఉంటాయి. అదే P ఉపకక్ష తీసుకున్నారు. P ఉపకక్షలో ఎన్ని ఉంటాయి, ఆర్బిటాల్స్ 3 ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఇందులో 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. Dకి 5 ఆర్బిటాల్లు 10 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అలాగే Fకి 7 ఆర్బిటాల్లు 14 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే మూలకం యొక్క పరమాణులో చిట్ట చివరి ఎలక్ట్రాన్ అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అన్నమాట. ఏ ఉపకక్షలో చేరుతుందో అంటే SPDFలో ఏ ఉపకక్షలో చేరుతుందో చూసి దాని ఆధారంగా మూలకాలను SPDF బ్లాకులుగా వర్గీకరించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, సోడియం ఉంది. దాని ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి, 1s2 2s2 2p6 3s1 కదా. అదే అల్యూమినియం తీసుకోండి. ఎంతది, అల్యూమినియం ఎంత, పరమాణు సంఖ్య 13. 1s2 2s2 2p6 3s2 3p1. అలాగే స్కాండియం తీసుకోండి, 21. ఏమవుతుంది, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1. తర్వాత సీజియం తీసుకోండి, అంతది 58. దీన్ని కూడా తీసుకోండి, 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 తర్వాత 5s2 4d10 5p6 6s2 5d1 4f2. ఇలా మనం చూసుకుని ఆఖరి ఎలక్ట్రాన్ చిట్ట చివరి ఎలక్ట్రాన్ ఏ బ్లాక్లోకి చేరుతుందో ఆ బ్లాక్ సంబంధించి మనం పీరియాడిక్ టేబుల్లో చేర్చవలసి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా చూసాం అనుకోండి, ఇందులో ఆవర్తన పట్టిక చూసినట్టయితే ఫస్ట్ ఏ గ్రూప్లో ఏమేముంటాయి, హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. 7 పీరియడ్లు ఇవి. ఫస్ట్ ఏ గ్రూప్, ఇది సెకండ్ ఏ గ్రూప్. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, రేడియం. తర్వాత థర్డ్, 4th, 5th, 6th, 7th అలాగే ఇక్కడ 12 వరకు ఉన్నాయి. థర్డ్ నుండి 12 వరకు వీటిని ఏమంటాం మనం, డి బ్లాక్ మూలకాలు అంటాం. వీటిని ఏమంటాం, డి బ్లాక్ మూలకాలు. హైడ్రోజన్ ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను ఏమంటాం, క్షార లోహాలు అంటారు. సెకండ్ ఏ గ్రూప్ మూలకాలని క్షార మృత్తిక లోహాలు అంటారు. తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత పీ బ్లాక్లో వస్తాయి మూలకాలు. పీ బ్లాక్ మూలకాలు థర్డ్ ఇయర్, 4th ఇయర్, 5th ఇయర్, 6th ఇయర్, 7th ఇయర్, 8th గ్రూప్. 8th గ్రూప్ ఏంటంటే 8th ఇయర్ గ్రూప్ 0 గ్రూప్ మూలకాలు అన్నమాట. జడవాయువులు అంటారు. తర్వాత ఎఫ్ బ్లాక్ మూలకాలు వచ్చేసి కింద ఏర్పాటు చేయడం జరిగింది. లాంతనము, యాక్టీనియం
వీటి ద్వారా లాంథనైడ్స్, ఆక్టినైడ్స్ అని పేరు పెట్టడం జరిగింది అనమాట. అయితే గ్రూప్స్ ఏంటి ఒకసారి చూద్దాం ప్రత్యేకంగా. 18 గ్రూపులు అని చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఏంటంటే 1 నుండి 8 వరకు, 1 నుండి 8 వరకు ఏమిటి రోమన్ సంఖ్యలతో సూచిస్తారు. రోమన్ సంఖ్యలు సూచించి తర్వాత ఏబి అనే అక్షరాలు కూడా జోడించి చెబుతారు అన్నమాట. అంటే యూపీఎస్సీ నిర్ణయం ప్రకారం ఏంటంటే 1 నుండి 18 వరకు అరబిక్ అంకెలతో సూచిస్తారు. 1 నుండి 18 వరకు అరబిక్ అంకెలతో సూచిస్తారు. మనం ఏం చేస్తామంటే ఐయుపిఏ విధానాన్ని పాటిస్తాము. తర్వాత బ్రాకెట్లో పాత పద్ధతిని కూడా అనుసరిస్తాం అనమాట. ఇప్పుడు గ్రూపు 2 ఉందనుకోండి, ఇందులో సెకండ్ ఏ అని రాస్తాం. అలాగే గ్రూపు 16 ఉందనుకోండి, 6A అని రాస్తాం అన్నమాట. ఒకే గ్రూప్లో ఉన్న మూలకాల సమూహాన్ని మూలక కుటుంబం లేదా రసాయన కుటుంబం అంటారు. ఒకే గ్రూప్లో ఉన్న మూలకాల సమూహాన్ని మూల కుటుంబం లేదా రసాయన కుటుంబం అని అంటారు. ఉదాహరణకు ఫస్ట్ ఏ గ్రూప్ ఉంది. ఇందులో ఏంటి లిథియం నుండి ఫ్రాన్సియం వరకు మూలకాలు వాటి బాహ్య కక్షలో NS1 విన్యాసాన్ని పొందుతాయి. NS1 వీటిని ఏమని చెప్పుకున్నాం, క్షారలోహాలు అంటారు. లిథియం నుండి ఫ్రాన్సియం వరకు వ్యాలెన్స్ స్థాయి NS1, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత 1, సంయోజకత 1. అలాగే క్షారమూర్తి లోహాలు ఉంటే క్షారమూర్తి లోహాలు బెరిలియం నుండి రేడియం వరకు, క్షారమూర్తి లోహాలు అంటే బెరిలియం నుంచి రేడియం వరకు. ఇది ఎంత అవుతుంది, NS2 2. తర్వాత బోరాన్ తీసుకోండి. బోరాన్ అంటే బోరాన్ నుండి థాలియం వరకు, బోరాన్ నుండి థాలియం వరకు. తర్వాత కార్బన్ తీసుకుంటే కార్బన్ నుండి లెడ్ వరకు. తర్వాత నైట్రోజన్ నుండి బిస్మత్, ఆక్సిజన్ నుండి పొలోనియం వరకు. తర్వాత ఫ్లోరిన్ నుండి ఆస్టటిన్ వరకు. జడవాయువులు ఏంటంటే హీలియం నుండి రేడాన్ వరకు. ఆక్సిజన్ కుటుంబాన్ని ఏమని పిలుస్తామంటే చాల్కోజన్లో పిలుస్తాం. చాల్కోజన్. హ్యాలోజన్ కుటుంబం అని పిలుస్తాం. ఏది ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టటిన్ని హ్యాలోజన్ కుటుంబం పిలుస్తాం. తర్వాత ఉత్కృష్ట వాయువుల కుటుంబం, అదే జడవాయువులు అని చెప్తాం కదా, అవి 8A గ్రూప్లో ఉంటాయి. తర్వాత పీరియడ్స్. పీరియడ్స్ అంటే ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలు ఏమంటాం, పీరియడ్లు అంటాం. అడ్డు వరుసలు ఎన్ని పీరియడ్లు ఉంటాయి, 7 పీరియడ్లు ఉంటాయి. ఏదైనా మూలక పరమాణులో ఎన్ని ప్రధాన కక్షలు ఉన్నాయో ఆ సంఖ్య ఆ మూలకం యొక్క ఏ పీరియడ్ చెందుతుందో చెప్తుంది. ఏదైనా మూలకపు పరమాణువులో ఎన్ని ప్రధాన కక్షలు ఉన్నాయో ఆ సంఖ్య ఆ మూలకం ఏ పీరియడ్కు చెందుతుందనే విషయాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు హైడ్రోజన్ ఉంది, హీలియం. పరమాణులో ఒకే ప్రధాన సంఖ్య ఉంటుంది కదా, K. ప్రధాన కక్ష ఒకటే ఉంటుంది, ఒకే ఒక ప్రధాన కక్ష K ఉంటుంది. కావున అవి 1వ పీరియడ్ చెందుతాయి. అదేవిధంగా లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ మరియు నియాన్ మూలకాలు ఉన్నాయి. ఇవేంటి, KL అంటే 2 ప్రధాన కక్షలు కలిగి ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటాం, 2వ పీరియడ్ చెందుతుంది అంటాం. తర్వాత ఒక పీరియడ్లో ఉండే మూలకాల సంఖ్య మూలక పరమాణుల యొక్క వివిధ కక్షల ఎలక్ట్రాన్లు నిండే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఒక పీరియడ్లో ఉండే మూలకాల సంఖ్య మూలక పరమాణుల యొక్క వివిధ కక్షల్లో ఎలక్ట్రాన్లు నిండే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ప్రతి పీరియడ్ కొత్త ప్రధాన గర్భంతో S ఉపగర్భంతో ప్రారంభమై అదే ప్రధాన గర్భంలో S మరియు P ఉపగర్భాలు నిండుతాయి, ఫస్ట్ పీరియడ్ తప్ప. ఇప్పుడు మొదటి పీరియడ్ K కక్షతో మొదలవుతుంది. మొదటి ప్రధాన కక్ష ఏంటి, K అంటే 1S.
ఇది ఒకే ఒక ఉపకక్ష కదా ఎస్. ఈ ఉపకక్షలో 2 రకాల ఎలక్ట్రాన్ విన్యాసాలు మాత్రమే సాధ్యమవుతాయి. అవి 1s1 1s2. కాబట్టి మొదటి పీరియడ్లో 2 మూలకాలు మాత్రమే ఉంటాయన్నమాట. మొదటి పీరియడ్లో 2 మూలకాలు మాత్రమే ఉంటాయి. రెండో పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, 2 ప్రధాన కక్ష ఏంటి ఎల్తో మొదలవుతుంది. ఎల్ ఏంటి 2s 2p అంటే 2 ఉపకక్షలు ఉంటాయి. కాబట్టి 8 రకాల విన్యాసాలు దీంతో సాధ్యపడతాయి. 8 రకాల విన్యాసాలు దీంతో సాధ్యపడతాయి. అంటే 2s1 2s2 మరియు 2p1 నుండి 2p6 వరకు. కాబట్టి ఏంటంటే రెండో పీరియడ్లో లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ 8 మూలకాలు ఉంటాయి. అంటే రెండో పీరియడ్లో 2 s బ్లాక్ మూలకాలు 6 p బ్లాక్ మూలకాలు ఉంటాయి. 2 s బ్లాక్ మూలకాలు 6 p బ్లాక్ మూలకాలు ఉంటాయి. మూడో పీరియడ్ తీసుకోండి, ఇదేంటి ఎంతో మొదలవుతుంది. అంటే 3s 3p 3d కదా. కానీ ఎలక్ట్రాన్లు నిండుతున్న 4s నిండిన తర్వాతే 3dకి వస్తాయి. కావున మూడో పీరియడ్ 8 మూలకాలు మాత్రమే కలిగి ఉంటుంది. దానిలో 2s బ్లాక్ మూలకాలు 6 p బ్లాక్ మూలకాలు ఉంటాయి. కావున మూడో పీరియడ్ ఏంటి 4s ఎలక్ట్రాన్లు, కానీ ఎలక్ట్రాన్లు నిండుతున్నప్పుడు 4s నిండిన తర్వాత 3d నిండుతుంది. కాబట్టి ఏంటంటే ఇందులో ఎన్ని మూలకాలు ఉంటాయి, మూడో పీరియడ్లో 8 మూలకాలు ఉంటాయి. ఎస్ బ్లాక్లో 2, పి బ్లాక్లో 6 ఉంటాయి అన్నమాట. ఏంటంటే సోడియం, మెగ్నీషియం ఉంటాయి. ఇక్కడ అల్యూమినియం నుండి ఆర్గాన్ వరకు. అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్. తర్వాత నాలుగో పీరియడ్, 4వ ప్రధాన కక్ష ఏంటంటే ఎంతో మొదలవుతుంది. KLMN కదా, ఎంతో మొదలవుతుంది. ఇక్కడ చూడండి 4s 4p 4d 4f ఉపకక్షలు ఉంటాయి. SPDF ఉపకక్షలు 4తో వస్తాయి అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రాన్ నిండుతున్నప్పుడు ఏంటంటే 4s నిండిన తర్వాత 3d తర్వాత 4p. కాబట్టి ఏంటంటే 4వ పీరియడ్లో 18 మూలకాలు మాత్రమే ఉంటాయి. ఇందులో 2 s బ్లాక్ మూలకాలు పొటాషియం, కాల్షియం, 10 d బ్లాక్ మూలకాలు స్కాండినియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. తర్వాత ఏంటి పి బ్లాక్ మూలకాలు 6 ఉంటాయి. లిప్ బ్లాక్ మూలకాలు 6 ఉంటాయి. గాలియము, జర్మేనియము, ఆర్సెనిక్, సెలేనియము, బ్రోమిన్, తర్వాత క్రిప్టాన్. ఇదేంటిది 4వ పీరియడ్. ఇదే విధంగా 5వ పీరియడ్ కూడా 18 మూలకాలే ఉంటాయి. 6వ పీరియడ్ ఏంటంటే సీజియం నుండి రేడాన్ వరకు 32 మూలకాలు ఉంటాయి. ఇందులో 2 మూలకాలు ఏంటంటే ఎస్ బ్లాక్కి, 14 మూలకాలు ఎఫ్ బ్లాక్కి, 14 మూలకాలు ఎఫ్ బ్లాక్, 10 మూలకాలు డి బ్లాక్ 5d, 6 మూలకాలు పి బ్లాక్ 6p. అంటే 7వ పీరియడ్ అసంపూర్తిగా ఉంటుంది. 7వ పీరియడ్ అసంపూర్తిగా ఉంటుంది. ఇందులో ఏంటంటే ఎస్ బ్లాక్ మూలకాలు 2 7s, తర్వాత 14 ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటే 5f, 10 డి బ్లాక్ మూలకాలు అంటే 6d, మరి కొన్ని పి బ్లాక్ మూలకాలు అన్నమాట 7p. అంటే 4f మూలకాలను లాంతనైడ్లు లేదా లాంతనైడ్స్, 5f మూలకాలను యాక్టినైడ్స్ అంటారు. 4f మూలకాలను లాంతనైడ్స్, 5f మూలకాలను యాక్టినైడ్స్ అంటారు. ఎఫ్ బ్లాక్ మూలకాలైన లాంతనైడ్ యాక్టినైడ్లను ఎక్కడంటే ఆవర్తన పట్టి కింద మనం చూడవచ్చు.
యాక్చువల్గా ఐడ్ అంటే ఏంటంటే సంపద అనమాట. క్లోరిన్ పరమాణు ఉంది, దాని అయాన్ ఏంటి క్లోరిన్ మైనస్ కదా, Cl మైనస్. దీన్ని ఏంటంటే క్లోరైడ్ అంటారు. ఐడ్, క్లోరైడ్ అయాన్ అని పిలుస్తుంటారు. అదేవిధంగా లాంథనైడ్స్, యాక్టినైడ్స్. లాంతనం నుండి శాస్త్రవేత్తలు కొంతమంది ఏంటంటే లాంతనం నుండి డ్యూటేరియం వరకు, సీరియం నుండి లుథేనియం వరకు, సీరియం నుండి లుథేనియం వరకు. ఇంకొందరు ఏంటంటే లాంతనం నుండి లుథేనియం వరకు లాంథనైన్లు అంటారు. స్కాండినియం నుండి ఇట్రియం వరకు లాంథనైన్లు పరిగణిస్తున్నారు. స్కాండినియం నుండి ఇట్రియం వరకు అంటే ఎలక్ట్రాన్ విన్యాసం రీత్యా వీటన్నిటిని మనం చేయవలసి వచ్చిందనమాట. స్కాండినియం 21, స్కాండియం 21, ఇట్రియం 39, లాంతనం చూసారనుకోండి 57, అలాగే లుథేనియం 71, లుథేటియం 71, లుథేటియం 71. ఈ మూలకాలన్నీ బాహ్యకక్ష విన్యాసం కలిగి ఉంటాయి, ఒకటే విన్యాసం అన్నమాట. ఆగ్నేయ విషయంలో థోరియం నుండి లారెన్షియం వరకు 90 నుండి 103, లేదా యాక్టినియం నుండి నోబిలియం వరకు, లేదంటే యాక్టినియం నుండి లారెన్షియం వరకు. వివిధ రకాల వాదనలు అయితే ఉన్నాయి, కానీ ప్రస్తుతానికైతే అందులో ఏ విధంగా అమర్చారో దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. తర్వాత లోహాలు అలోహాలు. లోహాలు అలోహాలు బాహ్యకక్షలో 3 లేదా అంతకన్నా తక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న మూలకాలను లోహాలుగా పరిగణిస్తాం. బాహ్యకక్షలో 5 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉండే మూలకాలను అలోహాలుగా పరిగణిస్తారు. బాహ్యకక్షలో 5 లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉండాలి. 3 కంటే తక్కువ ఎలక్ట్రాన్లు ఉంటే లోహాలు, 5 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉంటే అలోహాలుగా లెక్కిస్తారు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉంటాయి. డీ బ్లాక్ మూలకాల్లో 3 గ్రూప్ నుండి 12 వరకు అనుకున్నాం కదా, 3 నుండి 12 వరకు. వీటిని అన్నింటిని ఏమంటారు? పరివర్తన మూలకాలు అంటారు. పరివర్తన మూలకాలు అంటారు. ఆవర్తనమటికలు ఎడమ నుండి కుడికి వెళ్తే డీ బ్లాక్ మూలకాల లోహధర్మం ఏమవుతుంది? క్రమంగా తగ్గుతుంది. లాంథనైళ్ళు, యాక్టినైళ్ళు ఉన్నాయి. లాంథనైళ్ళు, యాక్టినైళ్ళు ఇవేంటి? థర్డ్ బి గ్రూప్ చెందుతాయి. ఇవేంటి? పరివర్తన లోహాల సమూహానికి చెందినవిగానే ఉండడం వల్ల వీటిని ఏంటంటే అంతర పరివర్తన మూలకాలు అంటారు. ఏమంటారు? అంతర పరివర్తన మూలకాలు. లోహాల అలోహాల ధర్మాలకు మధ్యస్థంగా ఉన్న ధర్మాలు కలిగి ఉన్న మూలకాలను ఏంటంటే అర్ధలోహాలు అంటారు. లోహాల అలోహాల ధర్మాలకు మధ్యస్థంగా ఉన్న ధర్మాలు కలిగి ఉన్న మూలకాలను అర్ధలోహాలు అంటారు. ఇవి లోహాలను పోలిన ధర్మాలను కలిగి ఉన్నప్పుడే అలోహాల మాదిరిగా పెలుసుగా ఉంటాయన్నమాట. ఇవి సాధారణంగా అర్ధవాహకాలుగా పనిచేస్తాయి. ఇప్పుడు చూడండి, బోరాను, సిలికాను, ఆర్సినిక్, జెర్మేనియం ఇలా అన్నమాట. ఎస్ బ్లాక్ మూలకాలన్నీ ఏంటంటే లోహాలు. కానీ బి బ్లాక్లో 18 గ్రూప్ తప్ప మిగిలిన వాటిలో లోహాలు ఉన్నాయి, అలోహాలు ఉన్నాయి, అర్ధలోహాలు కూడా ఉన్నాయి. ఎక్కడ? పి బ్లాక్లో. ఇక్కడ చూసారు కదా జిగ్జాగ్ లైన్. ఈ జిగ్జాగ్ లైన్ ఉంది చూసారా? ఈ లైన్కి ఏంటంటే ఎడం వైపు ఉన్న మూలకాలు ఏంటంటే లోహాలు. ఎడం వైపు ఉన్న మూలకాలు లోహాలు, కుడివైపు ఉన్న మూలకాలు అలోహాలు. ఈ రేఖపై లేదా రేఖ దగ్గరగా ఉన్నవి అర్ధలోహాలు అన్నమాట. ఈ రేఖకి ఎడం పక్క ఉన్నవేంటి? లోహాలు, కుడివైపు ఉన్నవేంటి? అలోహాలు. కాకపోతే ఇక్కడ ఏంటి? బోరాన్ ఒకటి ఉంది, సిలికాన్ ఒకటి ఉంది, ఆర్సినిక్ ఒకటి ఉంది, తర్వాత జెర్మనీ ఒకటి ఉంది. ఇవన్నీ కూడా అర్ధలోహాలు అన్నమాట. అంటే లైన్ల దగ్గర ఉన్నది.
తర్వాత మూలకాల ఆవర్తన పట్టికలో ఆవర్తన ధర్మాలు ఏంటి? ఆవర్తన పట్టికలో మూలకాల ఆవర్తన ధర్మాలు. ఆవర్తన పట్టికలో మూలకాల ఆవర్తన ధర్మాలు. ఆవర్తన పట్టికలో మూలకాల ఆవర్తన ధర్మాలు. మూలకాల పరమాణుల ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా చేసుకొని ఆవర్తన పట్టిక రూపొందింది. కాబట్టి మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి బాహ్య కక్ష విన్యాసంతో అంటే వ్యాలెన్సీ స్థాయితో సంబంధం కలిగి ఉంటాయి కదా. కాబట్టి ఒకే గ్రూప్లో ఉన్న మూలక పరమాణువులు ఒకే బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి. ఒకే గ్రూప్లో ఉన్న మూలక పరమాణువులు ఒకే బాహ్య కక్ష ఎలక్ట్రాన్ విన్యాసం కలిగి ఉంటాయి. అంటే ఆవర్తన పట్టికలో గ్రూప్లో పైనుండి కింద పోయిన కొద్దీ మూలకాలు ఏం చేస్తాయి? ఒకే రసాయన ధర్మాలను ప్రదర్శిస్తాయి. మరియు వాటి భౌతిక ధర్మాల్లో క్రమమైన మార్పు కనిపిస్తుంది. అదేవిధంగా పీరియడ్లో ఎడమ నుండి కుడికిపోయిన కొద్దీ మూలకాల పరమాణు సంఖ్య ఏంటి? 1 యూనిట్ చొప్పున పెరుగుతుంది. 1 యూనిట్ చొప్పున పెరుగుతుంది. అంటే ఏ 2 మూలకాల బాహ్య కక్ష విన్యాసం ఒకేలా ఉండదు. ఈ కారణం చేత పీరియడ్లో మూలకాల రసాయన ధర్మాలు ఏంటి? వేరువేరుగా ఉంటాయి. ఉన్నాయి. కానీ భౌతిక ధర్మాల్లో క్రమమైన మార్పు కనిపిస్తుంది. ఇప్పుడు గ్రూపుల్లోని పీరియడ్లోని వాటి ధర్మాల్లో ఎలాంటి మార్పులు కలుగుతాయి చూద్దాం. సంయోజకత ఉంది. ఇప్పుడు ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని సంయోజకత అంటాం. ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని సంయోజకత అంటాం. దీన్ని ఏంటి? మ్యాక్సిమం మనం హైడ్రోజన్ ఆక్సిజన్తో చూపిస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక మూలకం పరమాణువు ఎన్ని హైడ్రోజన్ పరమాణులతో సంయోగం చెందింది చూస్తాం. ఆ సంఖ్య లేదంటే ఎన్ని ఆక్సిజన్ పరమాణులతో సంయోగం చెందింది సంఖ్యకు ఆ సంఖ్యకు రెట్టింపు సంఖ్యను తీసుకుంటాం. ఇది ఆ మూలకం యొక్క పరమాణు సంయోజకతగా చెప్తాం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి ఏం చేద్దామంటే సోడియం ఉంది. ఇది ఒక హైడ్రోజన్తో సంయోగం చెందింది అనుకో. అప్పుడు ఏంటి? NaH ఏర్పడుతుంది. దీని సంయోజకత అంతా అప్పుడు 1. ఇది కాల్షియం ఉంది. ఇది ఆక్సిజన్తో సంయోగం చెందింది. CaO ఏర్పడింది. దీని సంఖ్య ఎంత? అప్పుడు సంయోజకత 2 అవుతుంది. ఆక్సిజన్ కలిస్తే దానికి రెట్టింపు తీసుకుంటాం. అదే హైడ్రోజన్ అయితే అదే సంఖ్యను తీసుకుంటాం. అంటే సాధారణంగా హైడ్రోజన్ పరంగా మూలకం యొక్క సంయోజకత దాని సాంప్రదాయ గ్రూప్ సంఖ్యను తెలియజేస్తుంది అన్నమాట. మూలకం యొక్క సంయోజకత దాని గ్రూప్ సంఖ్యను తెలియజేస్తుంది. ఇప్పుడు గ్రూప్ సంఖ్య 5 ఉంది అనుకోండి. 5 అంటే 5th గ్రూప్. అంతకంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఆ మూలకం సంయోజకతను లెక్కించాలంటే 8 నుండి ఆ గ్రూప్ సంఖ్యను తీసేయాలి. 8 నుండి ఆ గ్రూప్ సంఖ్యని తీసేయాలి. ఉదాహరణకి 7వ గ్రూప్ మూలకం క్లోరిన్ ఉంది. దాని సంయోజకత ఎంత చెప్తాము? 8 - 7. క్లోరిన్ సంయోజకత ఎంత చెప్తాము? 8 - 7 = 1 అవుతుంది. ప్రతి పీరియడ్ సంయోజకత ఏంటి? 1తో ప్రారంభమై 0తో అంతమవుతుంది. తర్వాత పరమాణు వ్యాసార్థం. ఒక మూలక పరమాణువును ప్రత్యేకంగా వేరు చేసి దాని వ్యాసార్థం కనుక్కోవడం అంటే అసాధ్యం. పరమాణు కేంద్రకాన్ని ఆవరించున్న ఎలక్ట్రాన్ మేఘం యొక్క ఖచ్చితమైన ప్రదేశాన్ని నిర్ణయించడం చాలా కష్టం. పరమాణు కేంద్రకం ఉంది, దాని చుట్టూ ఏముంటుంది? ఎలక్ట్రాన్ మేఘం, క్లౌడ్ అంటారు కదా. ఎలక్ట్రాన్ క్లౌడ్లో ఆక్రమించి ఉంటుంది. క్లౌడ్ అది తిరిగే ప్రదేశాన్ని మనం క్లౌడ్ అంటాం. ఆ మేఘం ఖచ్చితమైన ప్రదేశాన్ని నిర్ణయించడమే చాలా కష్టం. అయినా సరే ఘన పదార్థాల్లో 2 ప్రక్క పరమాణుల్లో కేంద్రక మధ్య దూరాన్ని కనుక్కోవచ్చు. ఘన పదార్థాలు
రెండు పక్కపక్క పరమాణుల మధ్య కేంద్రకాల మధ్య దూరాన్ని మనం కనుక్కోవచ్చు. ఈ దూరంలో సగాన్ని ఏంటంటే మనం పరమాణు వ్యాసార్థంగా చెప్తాం. ఈ పద్ధతి ముఖ్యంగా ఘనస్థితిలో ఉన్న లోహాలకు అయితే వర్తిస్తుంది. ఇది ఘనస్థితిలో ఉన్న లోహాలకు దాదాపు మనకు తెలిసిన మూలకాల్లో 70% ఏంటి మూలకాల్లో లోహాలే. కాబట్టి ఈ లోహాల పరమాణు వ్యాసార్థం లోహ వ్యాసార్థాలు అంటారు. మరో రకంగా సంయోజనీ బంధాన్ని కలిగి ఉన్న అణువులోని పరమాణువుల మధ్య దూరంలో సగాన్ని పరమాణు వ్యాసార్థం తీసుకుంటారు. సంయోజనీ బంధాన్ని కలిగి ఉన్న అణువులోని పరమాణువుల మధ్య దూరంలో సగాన్ని పరమాణు వ్యాసార్థం తీసుకుంటారు. దీన్ని ఏమంటామంటే సంయోజనీయ వ్యాసార్థం అని కూడా అంటాం. సంయోజనీయ వ్యాసార్థం. ఇప్పుడు క్లోరిన్ అణువు తీసుకుందాం. 2 క్లోరిన్ పరమాణు కేంద్రకాల మధ్య సంయోజనీయ బంధ దూరంలో సగాన్ని క్లోరిన్ సంయోజనీయ వ్యాసార్థంగా తీసుకుంటాం అన్నమాట. దీన్ని దేనిలో కొలుస్తాం? పీకోమీటర్లో కొలుస్తాం. పిఎం. పీకోమీటర్ కూడా ఎంత? 10⁻⁻12 మీటర్. 1 pm = 10⁻⁻12 మీటర్. అయితే గ్రూపుల్లో పరమాణు వ్యాసార్థం ఏ విధంగా మార్పు చెందుతుంది? గ్రూపుల్లో పరమాణు వ్యాసార్థం మార్పు. ఇప్పుడు గ్రూప్లో పైనుండి కిందకి వెళ్ళే కొద్దీ పరమాణు వ్యాసార్థం ఏమవుతుంది? పెరుగుతుంది. గ్రూపుల్లో పైనుండి కిందకి పోయే కొద్దీ పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. గ్రూపుల్లో కిందకి పోయే కొద్దీ మూలకాల యొక్క పరమాణు సంఖ్య అవుతుంది పెరుగుతుంది. అంటే పరమాణు సంఖ్య పెరిగింది అంటే అధిక సంఖ్యలో ఎలక్ట్రాన్లు పొందబడుతుంటే ఎక్కువ కక్షలు ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు కలిగి ఉండడానికి ఎక్కువ కక్షలు ఉంటాయి. అందువల్ల గ్రూపుల్లో పైన కిందకి అవుతుంది, కక్షల సంఖ్య పెరుగుతుంది. అంటే పరమాణు కేంద్రకం నుండి వేల స్థాయి ఎలక్ట్రాన్ల మధ్య దూరం కూడా పెరుగుతుంది. అంటే పరమాణు పరిమాణం గ్రూపుల్లో పైనుండి కిందకి పెరుగుతుంది పరమాణు సంఖ్యతో పాటు. ఇప్పుడు లిథియం చూసామనుకోండి 152 pm, సోడియం 186 pm, పొటాషియం 231 pm, రుబిడియం 244 pm, సీజియం 262 pm. అలాగే ఫ్లోరిన్ తీసుకున్నారు 64 pm, క్లోరిన్ 99 pm, బ్రోమిన్ 114 pm, అయోడిన్ 133 pm, ఆస్టటిన్ 140 pm. ఇలాగా. అయితే పీరియడ్లో మూలకాల పరమాణు వ్యాసార్థం పీరియడ్లో ఎడమ నుండి కుడికిపోయే కొద్ది ఏమవుతుంది? తగ్గుతుంది. ఒక పీరియడ్లో ఎడమ నుండి కుడికిపోయే కొద్ది పరమాణు సంఖ్యతో పాటు కేంద్రక ఆవేశం అవుతుంది, పెరుగుతుంది. కేంద్రక ఆవేశం ఏమవుతుంది? పెరుగుతుంది. ఎప్పుడు పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోతున్నప్పుడు. అంటే భేదాత్మక ఎలక్ట్రాన్లు ఒకే కక్షలో చేరుతాయి. అంటే ఎలక్ట్రాన్ కక్షలు మారవు. ఎలక్ట్రాన్లు ఏంటి? కక్షలు మారవు. అందువల్ల కేంద్రకాన్ని చిట్టక ఎలక్ట్రాన్ మధ్య ఆకర్షణ బలాలు ఏమవుతాయి? పెరుగుతాయి. ఇప్పుడు కేంద్రకానికి చిట్ట చివరి కక్షకు మధ్య దూరం ఏమవుతున్నప్పుడు తగ్గుతుంది. కేంద్రకానికి చిట్ట చివరి ఎలక్ట్రాన్కు మధ్య ఆకర్షణ బలాలు పెరిగితే దానివల్ల ఏమవుతుంది? కేంద్రకానికి చిట్ట చివరి కక్షకు మధ్య దూరం తగ్గిపోతుంది. దానివల్ల ఏంటంటే పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది. ఇప్పుడు రెండో పీరియడ్లో లిథియం ఇదంతా 152, బెరిలియం అంతా 111 pmలో, బోరాన్ 88, ఫ్లోరిన్కి వచ్చేసరికి 64 అనమాట. అంటే పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్ది పరమాణు సంఖ్యతో పాటు పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది. ఒక మూలక పరమాణువు మరియు దాని అయాన్ని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సోడియం ఉంది, ఒక ఎలక్ట్రాన్ కోల్పోయింది. ఇప్పుడు ఏమవుతుంది? సోడియం క్యాటయాన్ అవుతుంది, అవును కదా, Na+. అంటే Na+లో దేనికి ఎక్కువ వ్యాసార్థం లేదా పరిమాణం ఉంటుంది అంటే సోడియం పరమాణు సంఖ్య అంతా 11. సోడియం పరమాణులో 11 ప్రోటాన్లు ఉంటాయి, 11 ఎలక్ట్రాన్లు ఉంటాయి.
బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం అంతా 3s1. అంటే సోడియం క్యాటయాన్లో 11 ప్రోటాన్లు 10 ఎలక్ట్రాన్లు మాత్రం ఉంటాయి. ఒక ఎలక్ట్రాన్ కూలిపోయింది కాబట్టి. అప్పుడు 3s ఉపకక్షలో ఎలక్ట్రాన్లు లేకపోవడం వల్ల దీని బాహ్య ఎలక్ట్రాన్ విన్యాసం ఏమవుతుంది? 2s2 2p6 అయిపోతుంది. 2s2 2p6 అయిపోతుంది. ఇప్పుడు సోడియం అయాన్లో ప్రోటాన్ల సంఖ్య ఎలక్ట్రాన్ల సంఖ్య కన్నా ఎక్కువ ఉండడం వల్ల బ్యాలెన్స్ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ ఏమవుతుంది? అధికం అవుతుంది. ఎలక్ట్రాన్ల సంఖ్య కన్నా ఎక్కువ ఉండడం వల్ల ప్రోటాన్ల సంఖ్య బ్యాలెన్స్ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. ఫలితంగా ఏమవుతుందంటే సోడియం అయాన్కి పరిమాణంలో తగ్గిపోతుంది. సోడియం పరమాణు వ్యాసార్థం కన్నా సోడియం అయాన్ వ్యాసార్థం అంటే Na+ వ్యాసార్థం ఏమిటి? తక్కువ. ఇప్పుడు క్లోరిన్ పరమాణు తీసుకుందాం. క్లోరిన్ ఏంటి? ఒక ఎలక్ట్రాన్ గ్రహిస్తుంది అంటే Cl-. క్లోరిన్ పరమాణువు అప్పుడు ఏమవుతుంది? ఇది ఒక యానయాన్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత? 1s2 2s2 2p6 3s2 3p5. యానయాన్ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఎలక్ట్రాన్ చేరింది కాబట్టి ఏమవుతుంది? 3p6. అంటే క్లోరిన్ Cl- 2 17 ప్రోటాన్లను కలిగి ఉన్నప్పటికీ క్లోరిన్ పరమాణువులో 17 ఎలక్ట్రాన్లు, క్లోరిన్ అయాన్లో 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కావున క్లోరిన్ పరమాణుతో పోలిస్తే క్లోరిన్ అయాన్ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆవేశం తక్కువ ఉంటుంది. దీని ఫలితంగా క్లోరిన్ పరిమాణం ఏంటి? యానయాన్తో పోలిస్తే తక్కువగా ఉంటుంది. క్లోరిన్ పరిమాణము క్లోరిన్ యానయాన్తో పోలిస్తే తక్కువ ఉంటుంది. అది అయనీకరణ శక్తి. తర్వాత ఏంటి? అయనీకరణ శక్తి. మూలకాల ముఖ్య ధర్మాల్లో అయనీకరణ శక్తి కూడా ఒకటి. ఏదైనా మూలక పరమాణువు వాయు స్థితిలో ఒంటరిగా తటస్థంగా ఉన్నప్పుడు దానికి తగినంత శక్తిని అందజేసి బాహ్య కక్షలో నుండి ఒక ఎలక్ట్రాన్ అంటే చివరి ఎలక్ట్రాన్ను పరమాణు నుండి పూర్తిగా విడదీయవచ్చు. దీనివల్ల ఏంటంటే ధనావేశస్థాయిని ఏర్పడుతుంది. ఇలా ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావాల్సిన శక్తిని ఏమంటాం? అయనీకరణ శక్తి అంటాం. ఎలక్ట్రాన్ను తీసివేయడానికి కావలసిన శక్తి, కనీస శక్తి, దీన్ని ఏమంటాం? అయనీకరణ శక్తి అంటాం. అంటే మొదట ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావాల్సిన శక్తిని మొదటి అయనీకరణ శక్తి అని. ఇప్పుడు ఏర్పడిన ధనావేశం ఉన్న అయాన్ని ఏమంటాము? ఏకమాత్ర ధనావేశం అంటాం. ఏకమాత్ర ధనావేశ అయాన్. ఇప్పుడు ఏకమాత్ర ధనావేశ అయాన్ నుండి 2 ఎలక్ట్రాన్ తీయడానికి ప్రయత్నం చేసాం అనుకోండి. అప్పుడు తీసివేయడానికి కావాల్సిన శక్తిని రెండవ అయనీకరణ శక్తి. ఏకమాత్ర ధనావేశం ఉన్న అయాన్ నుండి 2 ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావాల్సిన శక్తిని రెండవ అయనీకరణ శక్తి అంటారు. ఇప్పుడు M పరమాణువు, దానికి మొదటి అయనీకరణ శక్తి అంతా I1 అనుకుందాం. తీసివేయడానికి కావాల్సిన శక్తిని ఏంటి? M+ ఒక ఎలక్ట్రాన్. అలాగే ఏకమాత్ర ధనావేశ అయాన్ అంటే M+ నుండి I2 అంటే రెండవ అయనీకరణ శక్తి. అదేమవుతుంది? M+2 ఎలక్ట్రాన్ అన్నమాట. తర్వాత అయనీకరణ శక్తి ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందంటే 1 కేంద్రక ఆవేశము, 2 స్క్రీనింగ్ లేదా షీల్డింగ్. 1 కేంద్రక ఆవేశం, 2 స్క్రీనింగ్ లేదా షీల్డింగ్, 3 ఆర్బిటాల్ల చొచ్చుకుపోయే స్వభావం, 4 ఏంటంటే స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం. 5 పరమాణు వ్యాసార్థం. 5 ఏంటి?
పరమాణు వ్యాసార్థం. వీటి మీద ఆధారపడి ఉంటుంది. కేంద్రక ఆవేశం ఏంటంటే కేంద్రకంలో ఆవేశం ఎక్కువగా ఉన్నప్పుడు అయనీకరణ శక్తి విలువ ఏంటి పెరుగుతుంది. కేంద్రకంలో ఆవేశం ఎక్కువ ఉంటే అయనీకరణ శక్తి ఏమవుతుంది పెరుగుతుంది. ఇప్పుడు సోడియంతో పోలిస్తే క్లోరిన్కి అయనీకరణ శక్తి ఎక్కువ. తర్వాత స్క్రీనింగ్ లేదా షీల్డింగ్ అంటే కేంద్రకానికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల మధ్య కక్షల సంఖ్య పెరిగాయి అనుకోండి. కేంద్రకానికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ల మధ్య కక్షల సంఖ్య పెరిగితే అవి తెరల్లాగా పనిచేస్తాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ ఏంటంటే అడ్డుకుంటాయి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లపై కేంద్రక ఆకర్షణ అడ్డుకుంటాయి. దీన్ని మనం ఏమంటే స్క్రీనింగ్ ఫలితం లేదా పరివేషక ప్రభావం అంటారు. స్క్రీనింగ్ ఫలితం లేదా పరివేషక ప్రభావం. ఈ ఫలితం విలువ పెరిగితే అయనీకరణ శక్తి విలువ కూడా పెరుగుతాయన్నమాట. ఇప్పుడు లిథియంతో పోలిస్తే సీజియంకి కక్కిల సంఖ్య ఎక్కువ, అందువల్ల అయనీకరణ శక్తి అంటే తక్కువ. కక్కిల సంఖ్య పెరుగుతున్న కొద్దీ తెరల వల్ల పనిచేసి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్లో కేంద్రక ఆకర్షణ అడ్డుకుంటాయి. దానివల్ల ఏమవుతుంది అయనీకరణ శక్తి విలువ తగ్గుతాయి. అంటే గ్రూపులో ఏమవుతుంది ఇవి తగ్గుతుంది, గ్రూపులో తగ్గుతుంది, పీరియడ్లో పెరుగుతుంది. తర్వాత ఆర్బిటాల్లో చొచ్చుకుపోయే స్వభావం. ఒకే ప్రధాన కక్షలో ఉండే ఆర్బిటాల్లో కేంద్రక వైపు చొచ్చుకుపోయే స్వభావం వేరువేరుగా ఉంటుంది. ఒకే ప్రధాన కక్షలో ఉండే ఆర్బిటాల్లో కేంద్రకం వైపు చొచ్చుకుపోయే స్వభావం వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు 4వ కక్షలో ఈ స్వభావం చూసామనుకోండి, 4s 4p 4d 4fగా ఉంటుంది. అందువల్లే 4s కన్నా 4f నుండి ఎలక్ట్రాన్ సులభంగా తీసివచ్చు. 4s కన్నా 4f నుండి త్వరగా ఎలక్ట్రాన్లు తీసివచ్చు. ఇప్పుడు బెరీలియం ఎలక్ట్రాన్ నుంచి చూడండి 1s2 2s2. అదే బోరాన్ది 1s2 2s2 2p1. 2s కన్నా 2p ఆర్బిటాల్కి చొచ్చుకుపోయే స్వభావం తక్కువ. కాబట్టి బెరీలియం కన్నా బోరాన్ నుండి ఎలక్ట్రాన్ తొలగించిన స్వభావం అన్నమాట. స్థిరమైన ఎలక్ట్రాన్ చేస్తుంది. ఏదైనా పరమాణువులో ఆర్బిటాల్ పూర్తిగా లేదా సగం నిండినట్లయితే, ఏదైనా పరమాణువులో ఆర్బిటాల్లో పూర్తిగా లేదా సగం నిండినట్లయితే వాటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని స్థిరమైన ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు. ఇలా పూర్తిగా లేదా సగం నిండిన ఆర్బిటాల్ గల పరమాణువు నుండి ఎలక్ట్రాన్ తొలగించడానికి అధిక శక్తి కావాలి. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది 1s2 2s2 2p4. నైట్రోజన్ 1s2 2s2 2p3. ఆక్సిజన్తో పోలిస్తే నైట్రోజన్లో సగం నిండిన ఆర్బిటాలు ఉన్నాయి. కాబట్టి నైట్రోజన్ యొక్క అయనీకరణ శక్తి విలువ అంటే ఎక్కువ. నైట్రోజన్ యొక్క అయనీకరణ శక్తి ఎక్కువ అవుతుంది. పరమాణు వ్యాసార్థం. పరమాణు వ్యాసార్థం పెరిగే కొద్దీ అయనీకరణ విలువలు ఏంటి తగ్గిపోతుంది. ఫ్లోరిన్ అయనీకరణ శక్తి విలువ అయోడిన్ కన్నా ఎక్కువ. అలాగే సోడియం అయనీకరణ శక్తి విలువ సీజియం కన్నా ఎక్కువ. అంటే గ్రూపులో పైనుంచి కింద పోయే కొద్దీ మూలకాల అయనీకరణ శక్తి తగ్గుతుంది. గ్రూపులో పైనుండి కిందకు పోయే కొద్దీ మూలకాల అయనీకరణ శక్తి తగ్గుతుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ మూలకాల అయనీకరణ శక్తి పెరుగుతుంది. పీరియడ్లో ఎడమ నుండి కుడికి పోయే కొద్దీ మూలకాల అయనీకరణ శక్తి పెరుగుతుంది. అయన శక్తిని ఎలా కొలుస్తామంటే కిలో జౌల్ పెర్ మోల్లో తెలియజేస్తాం. ఒకవేళ అయనీకరణ సక్మాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్ యాటమ్ కూడా వాడవచ్చు. ఎలక్ట్రాన్ వోల్ట్ పెర్ యాటమ్. ఇప్పుడు అయనీకరణ సక్మాన్ని వాడితే తర్వాత ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఇప్పుడు కొన్ని మూలకాల పరమాణువులు అయానిక్ సమ్మేళనం ఏర్పరిచే క్రమంలో ఎలక్ట్రాన్లు గ్రహిస్తాయి. కొన్ని మూలకాల పరమాణువులు అయానిక్ సమ్మేళనం ఏర్పరిచే క్రమంలో ఎలక్ట్రాన్లను గ్రహిస్తాయి. పరమాణువుకు బయట ఉన్న ఎలక్ట్రాన్ను
ఆ పరమాణు కేంద్రం ఆకర్షించినప్పుడు ఆ పరమాణు ఎలక్ట్రాన్ను గ్రహించగలదు. ఇలా ఎలక్ట్రాన్ గ్రహించినప్పుడు కొంత శక్తి విడుదలవుతుంది. అంటే ఏదైనా మూలక పరమాణువు వాయు స్థితిలో ఒంటరిగా తటస్థంగా ఉన్నప్పుడు అది ఒక ఎలక్ట్రాన్ను గ్రహిస్తే విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. అంటే మొదటి ఎలక్ట్రాన్ చేర్చడం వల్ల విడుదలయ్యే శక్తి మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఏకమాత్ర రుణావేశం అయానికి 2 ఎలక్ట్రాన్ చేరిస్తే అప్పుడు విడుదలయ్యే శక్తి ఏంటి? 2 ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అంటే M ఎలక్ట్రాన్ ప్లస్ చేసామనుకోండి, ఇప్పుడు EA1 అవుతుంది, M-EA1. అలాగే M-నోడికి ఇంకొక ఎలక్ట్రాన్ చేర్చామనుకోండి, M-2 EA2 అవుతుంది. 2వ ఎలక్ట్రాన్ విన్యాసం. గ్రూపులో పైనుండి కిందికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఏముంటుంది? క్రమంగా తగ్గుతాయి. ఫ్లోరిన్ ఎంత అనుకోండి, -328 kJ/mol అయితే ఆస్ట్రేలియన్ వచ్చి -270 kJ/mol అవుతుంది. అంటే గ్రూప్లో పైనుండి క్రిందకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఏమవుతాయి? క్రమంగా తగ్గుతాయి. పీరియడ్లో ఎలక్ట్రాన్ గుడికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఏంటి? క్రమంగా పెరుగుతాయి. లోహాలకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తక్కువ. క్షారమూర్తి లోహాలు కొంతవరకు ధనాత్మక ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు కలిగి ఉంటాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ రుణాత్మకంగా ఉంటే శక్తి విడుదలవుతుంది, ధనాత్మకంగా ఉంటే శక్తి గ్రహించబడుతుంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు రుణాత్మకంగా ఉంటే శక్తి విడుదలవుతుంది, ధనాత్మకంగా ఉంటే శక్తి గ్రహించబడుతుంది. అయనీకరణ శక్తిపై ప్రభావం చూపే ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా ప్రభావం చూపుతాయి. అయనీకరణ శక్తిపై ప్రభావం చూపే అంశాలన్నీ ఎలక్ట్రాన్ ఎఫినిటీపై కూడా ప్రభావం చూపుతాయి అన్నమాట. తర్వాత రుణ విద్యుతాత్మకత. అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఒంటరి తటస్థ పరమాణువుకు సంబంధించిన ధర్మాలు. అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అయితే మూలక పరమాణులు సంయోగం చెందినప్పుడు ఆ మూలకాలను ఆకర్షించే ఆ మూలకాలు ఎలక్ట్రాన్లను ఆకర్షించే సామర్థ్యాన్ని పోల్చడానికి ఒక మాపనం కావాలన్నమాట. దీని కారణంగానే రుణ విద్యుతాత్మకత అనే భావన రావడం జరిగింది. రుణ విద్యుతాత్మకత. ఒక మూలక పరమాణువు వేరే మూలక పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలకపు రుణ విద్యుతాత్మకత అంటారు. ఒక మూలక పరమాణువు వేరే మూలక పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించే ప్రవృత్తిని ఆ మూలకపు రుణ విద్యుతాత్మకత అంటారు. మూలకాల అయనీకరణ శక్తి, ఎలక్ట్రాన్ ఎఫినిటీలను ప్రభావితం చేసే అన్ని కారకాలు మూలకాల రుణ విద్యుతాత్మకత కూడా ప్రభావితం చేస్తాయి. ఈ కారణంగా ఏంటంటే మిల్లిగన్ అనే శాస్త్రవేత్త ఒక మూలకం యొక్క రుణ విద్యుతాత్మకత దాని అయనీకరణ శక్తి ఎలక్ట్రాన్ ఎఫినిటీల సగటుగా ప్రతిపాదించాడు. రుణ విద్యుతాత్మకత = అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2. లైనస్ పౌలింగ్ రుణ విద్యుతాత్మక విలువను బంధ శక్తుల ఆధారంగా లెక్కట్టి కొలమానాన్ని ప్రతిపాదించాడు. హైడ్రోజన్ యొక్క రుణ విద్యుతాత్మక విలువ 2.20గా తీసుకొని దాని ఆధారంగా మిగతా మూలకాల రుణ విద్యుతాత్మకతలు నిర్ణయించారు. ఇప్పుడు హ్యాలోజన్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటి? ఫ్లోరిన్ వచ్చి 4, క్లోరిన్ 3, బ్రోమిన్ 2.8, అయోడిన్ 2.5, తర్వాత లిథియంకి వచ్చి 1, బెరీలియం 1.47, బోరాన్ 2 ఇలాగ చెప్పడం జరిగింది. అలాగే నియానికి వచ్చారు మళ్ళీ 0, ఫ్లోరిన్కి 4,
గ్రూపులో పైనుండికి బిందుకు పోయే కొద్దీ మూలకాల రుణవిద్యుదాత్మక విలువలు ఏమిటి క్రమంగా తగ్గుతున్నాయి. పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పోయే కొద్దీ రుణవిద్యుదాత్మక విలువలు క్రమంగా పెరుగుతాయి. అంటే అత్యధిక రుణ విద్యుదాత్మక విలువ గల మూలకం ఏంటి? ఫ్లోరిన్. అత్యధిక రుణ విద్యుదాత్మకత విలువ గల మూలకం ఫ్లోరిన్. అత్యల్ప రుణ విద్యుదాత్మక మూలకం ఏంటి? సీజియం. అత్యల్ప రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం ఏంటి? సీజియం. లోహ మరియు అలోహ ధర్మాలు. లోహాలు సాధారణంగా ఏంటంటే అల్ప రుణ విద్యుదాత్మకత కలిగి ఉంటాయి. సమ్మేళనాల్లో ఉండే లోహాలు ధన అయాన్లుగా మారే స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. దీన్ని ఏమంటామంటే ధన విద్యుదాత్మక స్వభావం అంటాం. అంటే లోహాలకి ఏంటి? ధన విద్యుదాత్మకత కలిగి ఉంటాయన్నమాట. అలోహాల పరమాణు వ్యాసార్థాలు ఏంటి? చాలా తక్కువ, కాబట్టి అధిక రుణ విద్యుదాత్మకత కలిగి ఉంటాయి. పరమాణు యొక్క పరమాణు వ్యాసార్థాలు అలోహాల యొక్క పరమాణు వ్యాసార్థాలు చాలా తక్కువగా ఉంటాయి, కాబట్టి అధిక రుణ విద్యుదాత్మకత కలిగి ఉంటాయి. సోడియం మెగ్నీషియం లోహాలు, అల్యూమినియం సిలికాన్ అర్ధలోహాలు, ఫాస్ఫరస్ సల్ఫర్ క్లోరిన్ ఏంటి? అలోహాలు. దీన్ని బట్టి ఏంటంటే పీరియడ్లో లోహాలు ఎడమ వైపు, అలోహాలు కుడివైపు ఉన్నాయని తెలుస్తుంది. అంటే పీరియడ్లో ఎడమ నుండి కుడిపోయే కొద్దీ ఏంటి? లోహ స్వభావం తగ్గుతూ అలోహ స్వభావం పెరుగుతుంది. ఇప్పుడు కార్బన్ అలోహం, సిలికాన్, జర్మేనియం రెండు కూడా అర్ధలోహాలు. టిన్ను, లెడ్ లోహాలు. అంటే ఆవర్తన పట్టికలో ఏదైనా గ్రూపులో పైన అలోహం, క్రిందికి లోహాలు, పైన అలోహము, కింద లోహాలు. అంటే గ్రూపులో పైనుండి కింద పోయే కొద్దీ లోహ స్వభావం క్రమంగా పెరుగుతూ అలోహ స్వభావం తగ్గుతుంది. లోహ స్వభావం పెరుగుతూ అలోహ స్వభావం తగ్గుతుంది.